సోషల్ మీడియా తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు అనటానికి సౌదీలో ఇటీవల జరిగిన ఒక ఘటనే నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళీయులంతా ఏకమై సోషల్ మీడియా క్లౌడ్ ఫండింగ్ ద్వారా ఏకంగా 34 కోట్ల రూపాయలను సమీకరించి మరణశిక్ష ఎదుర్కొంటున్న ఒక ఖైదీ ప్రాణాలు కాపాడారు. కేరళలోని కోజికోడ్కు చెందిన అబ్దుల్ రహీం సౌదీలో ఒక బాలుడికి కేర్ టేకర్గా ఉండేందుకు వెళ్లాడు. 2006లో పొరపాటున ఆ బాలుడు చనిపోవడానికి అబ్దుల్ కారణమయ్యాడు. ఈ కేసులో అప్పటి నుంచి అక్కడి జైలులో మగ్గుతున్నాడు. బాలుడి కుటుంబం అబ్దుల్కు క్షమాభిక్ష పెట్టేందుకు అంగీకరించకపోవడంతో 2018లో అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. నిందితుడి తరపున అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న అబ్దుల్కు ఆ బాలుడి కుటుంబం ఒక ఆఫర్ ఇచ్చింది. బ్లడ్ మనీ కింద ఈ నెల 18లోగా 34 కోట్ల రూపాయలు చెల్లిస్తే క్షమాభిక్షను అంగీకరిస్తామని తెలిపింది. దీంతో ఆ మొత్తాన్ని క్లౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించేందుకు కేరళీయులు కార్యాచరణ బృందం రంగంలోకి దిగింది. పారదర్శకత కోసం ప్రత్యేకంగా యాప్ను కూడా రూపొందించింది. 5 రోజుల క్రితం వరకు కొద్ది మొత్తమే పోగవటంతో నిరాశ చెందారు. అయితే ఒక్కసారే విరాళాలు వరదల వెల్లువెత్తడంతో 34 కోట్లు సమీకరణ పూర్తయింది. అబ్దుల్ రహీం ప్రాణాలను రెక్కలొచ్చాయి.